ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై దాడికి వ్యూహం రచించిన కింజారపు ధర్మాన సోదరుల ఆడియో లీక్ చేసిన కింజారపు అప్పన్న ప్రస్తుతానికి మిస్సింగ్. 29వ తారీఖు నుంచి ఇప్పటిదాకా కనిపించకుండా పోయాడు ఇటు అప్పన్న. ప్రస్తుతానికి ఆందోళనలో ఇటు అప్పన్న భార్య చంద్రకళ ఉన్నారు. ఇటు ఆర్టీవీని ఆశ్రయించి అప్పన్న భార్య చంద్రకళ ఎలాగైనా తనని వెతికి పెట్టాలి అంటూ ఇటు ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన రాజకీయాలు ఒక్కసారిగా రంగు మార్చాయి. చాలా డ్రామాటిక్గా డార్క్గా మారినాయని చెప్పుకోవచ్చు. ఇటు డిసెంబర్ 31 ప్రస్తుతానికి ఈ కాంట్రవర్సీస్కి అన్నిటికీ ఇప్పుడు కేర్ ఆఫ్ కింజారపు అప్పన్న. ఎందుకంటారా, ఆయన ఒక ఆడియో కాల్ని లీక్ చేశారు. ఇటు దువ్వాడ మాధురికి కూడా కాల్ చేసి ఏం జరగబోతుంది. అమ్మా నమస్కారం. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దగ్గర. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కూడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకుందాం, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే